చేపల పులుసు నేనైతే ఈసారి ఇలా ట్రై చేశాను. టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే ఆయిల్ వేసి, ఉల్లిపాయ ముద్ద వేసి ఫ్రై చేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేశాను. పచ్చిమిర్చి కూడా బారుగా కొంచెం ఘాటు పెట్టేసేసి 4, 5 పచ్చిమిరపకాయలు వేసేసి ఫ్రై చేశాను. ఆ తర్వాత టమాటా కూడా మిక్సీ పెట్టేసి అది కూడా వేసేసాను. ఇదంతా ఆయిల్ మంచిగా పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా పొడి వేసి ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని దాంట్లో రసం తీసేసి వేసాను. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. కడుగు పెట్టుకున్న చేప ముక్కలు కూడా అయితే వేసాను. మీడియం ఫ్లేమ్‌లో మంచిగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి అండ్ ఫిష్ మసాలా పౌడర్ ఉంటుంది కదా! అది కూడా యాడ్ చేసుకున్నాను. అంతా మంచిగా కుక్ అయిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని దించేసుకోవాలి. చేపలు మంచిగా క్లీన్ చేసుకుంటేనే చేపల పులుసు అనేది బావుంటదని నేనైతే తెలుసుకున్నాను.